హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఇక వీళ్ళ మనం 9th జనవరి 2019 తాలూకు కరెంట్ అఫైర్స్ అయితే చూస్తున్నాం. ప్రతిరోజు కూడా ఇటువంటి అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. ముందుగా టాపిక్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్గా మనకు మొన్న కానిస్టేబుల్ ఎగ్జామ్ కూడా జరిగింది కదా, ఆ యొక్క కానిస్టేబుల్ ఎగ్జామ్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ అనేవి ఇక్కడ నుంచి కూడా రావడం అయితే జరిగింది. అవేంటో మీకు చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా వీడియోని చివరకు చూడండి. ఓకే, సో IMF ప్రధాన ఆర్థికవేత్తగా గీతా గోపినాథ్ అయితే బాధ్యతలు స్వీకరించినట్లుగా సమాచారం. ఆ యొక్క సమాచారం చూద్దాం. అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రధాన ఆర్థికవేత్తగా ప్రముఖ భారతీయ అమెరికన్ అర్థశాస్త్ర నిపుణురాలు గీతా గోపినాథ్ బాధ్యతలు అయితే అందుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక పదవిని చేపట్టిన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. ఈమెకు వుడ్రో విల్సన్ ఫెలోషిప్ అవార్డు అనేది దక్కింది. కేరళ ముఖ్యమంత్రికి ఆర్థిక సలహాదారుగా వ్యవహరించారు అనే సమాచారం. ఓకే, తర్వాత మనకు డిజిటల్ చెల్లింపులపై నందన్ నీలేకన్ కమిటీ అనే సమాచారం. దేశంలో డిజిటల్ చెల్లింపుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచించేందుకు ఆధార్ రూపకర్త నందన్ నీలేకని ఆధ్వర్యంలో అత్యున్నత స్థాయి 5 సభ్యులను RBI నియమించింది. ఈ కమిటీని RBI మాజీ డిప్యూటీ గవర్నర్ HR ఖాన్, కిషోర్ సాన్సి, అరుణా శర్మ, అజయ్ జైన్లు ఉన్నారు. తొలి సమావేశం జరిగిన 30 రోజుల్లో నివేదిక సమర్పించాల్సి అయితే ఉంటుంది. ఓకే, తర్వాత చైనాలో భారత రాయబారిగా విక్రమ్ అయితే మనకు బాధ్యతలు స్వీకరించారు. ఆ యొక్క సమాచారం చూద్దాం. చైనాలో భారత రాయబారిగా విక్రమ్ మిశ్రీ బాధ్యతలు స్వీకరించారు. ఈయన గతంలో ఐరోపా, ఆఫ్రికా, ఆసియా, ఉత్తర అమెరికాలో రాయబారిగా పనిచేయడం జరిగింది. ఓకేనా, తర్వాత పౌరసత్వ బిల్లుకు క్యాబినెట్ అయితే ఆమోదం తెలిపింది. ఓకేనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలకు చెందిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన పౌరసత్వ ముసాయిదా బిల్లు 2018కి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 2016 సంవత్సరంలో తొలిసారి లోక్సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని ప్రభుత్వం అప్పట్లో నియమించింది. ఓకే, తర్వాత మనకు మోదీతో నార్వే ప్రధాని భేటీ. ఓకే, సో UNV నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు కలిసికట్టుగా కృషి చేయాలని ఢిల్లీలో సమావేశమైన మోదీ నార్వే ప్రధాని ప్రకటించారు. భారత్ నార్వే మహాసముద్ర చర్చలు నిర్వహించేందుకు అవగాహన ఒప్పందంపై సంతకాలని చేశారు. దాని తర్వాత ఉబర్ ఈట్స్ బ్రాండ్ అంబాసిడర్గా ఆలియా భట్ అయితే మనకు నియమితులయ్యారు. ఆ యొక్క సమాచారం చూద్దాం. ప్రపంచంలోనే అత్యధిక నెట్వర్క్ కలిగిన ఉబర్ ఈట్స్కు ఆలియా భట్ బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు. ఆమెతో ఎవ్రీడే మూమెంట్స్ పేరిట వినూత్న ప్రచారాన్ని అయితే నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ మనకు హైదరాబాద్లో ఇండియా సాఫ్ట్ ప్రదర్శన అనే సమాచారం. 2019 ఆర్థిక సంవత్సరంలో ఐటీ ఆధారిత ఉత్పత్తుల ఎగుమతుల్లో 8-10% వృద్ధి అయితే ఉంటుందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దీనికి సంబంధించిన చిన్న మధ్య తరహా IT కంపెనీలను ప్రోత్సహించే లక్ష్యంతో 2019 ఫిబ్రవరి 4-5 తేదీలలో హైదరాబాద్ 19వ ఇండియా సాఫ్ట్ ప్రదర్శన అయితే మనకు జరుగుతుంది. ఇది మనకు హైదరాబాద్లో జరుగుతుంది. 19వ ఇండియా సాఫ్ట్ ప్రదర్శన అనమాట. ఓకే, అండ్ తర్వాత మహిళా కాంగ్రెస్ నేతగా ట్రాన్స్జెండర్ అనే సమాచారం అయితే ఉంది. అఖిల భారత మహిళా కాంగ్రెస్ AICC జాతీయ ప్రధాన కార్యదర్శి ట్రాన్స్జెండర్ అప్సర్ రెడ్డి మనకు నియమితులయ్యారు. 133 సంవత్సరాల చరిత్రలో ట్రాన్స్జెండర్ నియమించడం ఇదే మొదటిసారి. ఈమె గతంలో మనకు జర్నలిస్ట్గా, సామాజిక కార్యకర్తగా కూడా పనిచేయడం అయితే జరిగింది. ఓకే, ఈ టాపిక్స్ మీద ఏ విధంగా క్వశ్చన్స్ అన్ని వస్తాయి కూడా ఒకసారి చూద్దాం. అయితే చూడండి, 2019 జనవరి 6న కానిస్టేబుల్ పరీక్ష మనకు జరిగింది కదా. ఆ కానిస్టేబుల్ పరీక్షలో కరెంట్ అఫైర్స్ నుంచి అయితే క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఆ క్వశ్చన్స్ అనేవి చూస్తే 176, 177, 178, 179, 183, 193, 196, 197 క్వశ్చన్స్ అనమాట. సో వీటిలో మనకు డైలీ మనకు ఏదైతే ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అయితే అందిస్తున్నామో B సిరీస్లో ఉన్న వాటిలో మనం చూస్తే అక్టోబర్ 9, అక్టోబర్ 12, జూలై 21, డిసెంబర్ 21, జూన్ 8, జూలై 31, సెప్టెంబర్ 7, సెప్టెంబర్ 13, జూన్ 7, అక్టోబర్ 19, సెప్టెంబర్ 4 ఈ 2018కి సంబంధించి. సో వాటి నుంచి మన క్వశ్చన్స్ అనేవి రావడం అయితే జరిగిందన్నమాట. ఓకే, సో ఈ విధంగా మీరు డైలీ ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మీకు ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ ఇది DSC కోసం చేస్తున్నప్పటికీ కూడా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతాయి. సో డైలీ కూడా మీరు ఫాలో అవుతున్నట్లయితే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి. సో డైలీ ఒక 5 minutes ఈ యొక్క వీడియో అనేది ఉంటుంది. ఓకేనా, ఇంకా క్వశ్చన్స్ అనే పరిశీలన చేద్దాం. ప్రపంచంలో అత్యధిక నెట్వర్క్ కలిగిన ఉబర్ ఈట్స్కు బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆలియా భట్, ప్రియాంక చోప్రా, రజనీ రాయ్, ఏది కాదు? ఆన్సర్ ఆలియా భట్ అండి. ఓకే, తర్వాత CBI చీఫ్గా సుప్రీంకోర్టు ఎవరు నియమించింది? జస్వంత్ వర్మ, రాజవర్మ, అలోక్ వర్మ, రామ్ సింగ్. ఆన్సర్ వచ్చేటప్పటికి అలోక్ వర్మ అండి. ఓకే, నెక్స్ట్ మనకు IMF ప్రధాన ఆర్థికవేత్తగా ఎవరు నియమితులయ్యారు? గీతా గోపినాథ్, భట్టాచార్య, మిఖిల్ మిటి, ఏది కాదు? ఆన్సర్ గీతా గోపినాథ్ అండి. మహిళా కాంగ్రెస్ నేతగా నియమితులైన ట్రాన్స్జెండర్ పేరు ఏమిటి? వినితా రెడ్డి, రవీనా టాండన్, అప్సరా రెడ్డి, సునీతా రెడ్డి. ఆన్సర్
అప్సరా రెడ్డి. ఓకే, తర్వాత మనకు చైనాలో భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? రామ్ ప్రసాద్, జస్వంత్ రాయ్, విక్రమ్ మిశ్రీ, రవి టాండన్. ఆన్సర్ విక్రమ్ మిశ్రీ అండి. డిజిటల్ చెల్లింపులపై ఆర్బీఐ ఎవరి ఆధ్వర్యంలో కమిటీని నియమించింది? నందన్ నీలేకని, విజయ్ దొరా, రెహమాన్ ఖాన్, ఆచార్య విగ్. ఓకే, ఆన్సర్ నందన్ నీలేకని. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, నరేంద్ర మోదీ నార్వే ప్రధానితో ఎక్కడ సమావేశం అయ్యారు? నార్వే, ఢిల్లీ, న్యూయార్క్, మాస్కో. ఆన్సర్ ఢిల్లీ అండి. తర్వాత ఏ దేశాలకు ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించేందుకు పౌరసత్వ ముసాయిదా బిల్లును 2018 క్యాబినెట్ అనేది ఆమోదించింది? ఓకే, సో పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, పైవన్యూ. ఆన్సర్ అన్నిటికీ. ఓకే, సో పైవన్నిటికి సంబంధించి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లోని ముస్లిమేతరులందరికీ కూడా భారతదేశం పౌరసత్వం కల్పించేందుకు అవకాశం అనేది ఇచ్చింది. తర్వాత మనకు 19వ ఇండియా సాఫ్ట్ ప్రదర్శన ఎక్కడ జరుగుతుంది? విజయవాడ, బెంగళూరు, హైదరాబాదు, త్రిపుర. ఆన్సర్ హైదరాబాద్ అండి. ఓకే, తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ను ఏ దేశం గెలిచింది? ఆస్ట్రేలియా, భారత్, నార్వే, పాకిస్తాన్. ఆన్సర్ భారత్ అండి. ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో ఇటువంటి మరిన్ని డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి ఉపయోగపడతాయి అనుకుంటే షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.